Hi, hello and welcome to another episode of Hit TV Presents Story Sitting with Harsha. ఆడియన్స్ లో కులాసా, ఎంటర్టైన్మెంట్ లో హమేషా నేను మీ హర్ష. ఎన్నో స్టోరీస్, ఎన్నెన్నో జానర్స్, పలు రకాల ప్లాట్లు, రకరకాల ట్విస్ట్లు, ఇలా ఎన్నో కథలు రాస్తాను కదా. మరి ఈ వాల్ట్ మన ఎపిసోడ్లో నేను రాయబోతున్న జానర్ కథ ఏంటో తెలుసా? పక్కా మాస్ కమర్షియల్ ఎంటర్టైనర్. ఎస్, మన కలెక్షన్ ఆఫ్ గన్స్ చూస్తేనే మీకు అర్థమైపోయి ఉంటుంది కదా. ఇవాళ నేను రాయాలనుకుంటున్న కథలో హీరోయే విలన్, విలనే హీరో. వావ్, అదిరిపోయింది. అర్జెంటుగా దీన్ని కథలో రాసేద్దాం. రైటర్స్ బ్లాక్ కూడా రావట్లేదు ఏంటో. అరే, రైటర్స్ బ్లాక్ కూడా రాలేదురా. ఈ టైంలో కరెంట్ పోయిందేంటి? అరే, ఫస్ట్ టైం రా, రైటర్స్ బ్లాక్ కూడా రాకుండా మంచి కథ రాస్తున్నాను రా. ప్లీజ్ రా, లైట్ లేండి రా. అమ్మయ్య. సార్ సార్ ఏంటి సార్ మీరు వచ్చారు? నేను ఇలా పక్క మాస్క్ కథ రాసుకుంటుంటే మీరు ప్రత్యక్షం అయిపోయారండి సార్. ఏంటి కథలు పడుతున్నావు? ఐ మీన్ కథలు దొబ్బేస్తున్నావు కదా. అంటే అదే సార్, ఇన్స్పిరేషన్ సార్. ఎవరికి ఇన్స్పిరేషన్? అందరి దగ్గర నుంచి నేనే ఇన్స్పైర్ అవుతాను సార్. సార్ ప్లీజ్. అంటే అందరి దగ్గర నుంచి దొబ్బేద్దామని? దొబ్బేయడం అని ఏముంది సార్, ఇప్పుడు చాలా కథలు చాలా మంది చూసి అందులో నుంచి ఇన్స్పైర్ అయ్యి మనం కూడా అలాగే చేద్దాం అనుకుంటాం కదా సార్. అదే అప్రోచ్ వాడుతున్నాను సార్. అంతే. నీకు ఇన్స్పిరేషన్ ఎవరు? హరీష్ శంకర్ గారు. ఏంటి మీరు? లైక్ ఇట్, లైక్ ఇట్. సార్ ప్లీజ్, సార్ ప్లీజ్. వెల్కమ్ టు అవర్ షో హిట్ టీవీ ప్రెజెంట్ స్టోరీ సిట్టింగ్ విత్ హర్ష. సో మన షో కాన్సెప్ట్ ఏంటంటే సార్, నేను హీరో అవుదాం అనుకుంటున్నాను సార్. మీరు సీరియస్ హీరో అనుకుంటారా? కామెడీ అనుకుంటున్నా? కామెడీ కాదు సార్, నిజంగా హీరో అవుదాం అనుకుంటున్నాను సార్. మీరు ఏమంటారు సార్ దాని గురించి? తెలుగు సినీ చరిత్రలో ఇలాంటి ఒక రోజు చూడాల్సి వస్తాను ఎప్పుడు అనుకోలేదు, బట్ నేను పోవాలని వస్తాను. ఓకే. సో ఎనీవేస్, నేను హీరో అవుదాం అనుకున్నాక నాకు ఎలాగెవరు కథలు రాయరు కాబట్టి ఇలా మీలాంటి సెలబ్రిటీస్ 10 మందిని పిలిచి వాళ్ళ లైఫ్ స్టోరీని ఒక సినిమా స్టోరీలో తెలుసుకుని అందులోంచి ఇంపార్టెంట్ సీక్వెన్స్లన్నీ ఇన్స్పైర్ అయ్యి చేద్దాం. కన్విన్సింగ్ ఉంది. గుడ్ కాన్సెప్ట్ కన్ఫ్యూజింగ్ ఉంది సార్, కంటెంట్ మాత్రం కన్విన్సింగ్ ఉంటుంది. సో బేసిక్గా నేను ఏంటంటే సార్, మన షోకి వచ్చే సెలబ్రిటీస్ అందరికీ ఇంట్రడక్షన్ రాస్తాను సార్. కాకపోతే వాళ్ళు ముందు వెనక వచ్చేయడం వల్ల వాళ్ళు కరెక్ట్గా చెప్పడానికి అవ్వట్లేదు అనమాట. మీరు ఇవాళ వచ్చేసారు కాబట్టి మీ ఎదురుగుండా మిమ్మల్ని కూర్చోబెట్టి రాస్తాను సార్ ఒక ఇంట్రడక్షన్. ఒక మిడిల్ క్లాస్ కుర్రాడు కొట్టే దెబ్బ, డీజేలో అగ్రహారం మొత్తం రీసౌండ్ రావాలన్నా, ఒక సింపుల్ పోలీస్ ఆఫీసర్తో ఘాటైన మిరపకాయ లాంటి మాస్ డైలాగులు చెప్పించాలన్నా, గబ్బర్ సింగ్ అయినా గద్దలకొండ గణేష్ నుంచి అయినా వచ్చే మాట తోటలాగా ఉండాలన్నా ఒక ఊర మాస్ డైరెక్టర్ కావాలి. రామయ్య వస్తావయ్య సుబ్రహ్మణ్యం ఫర్ సేల్ అంటూ హోల్సేల్ ఎంటర్టైన్మెంట్తో 1000 volts సాలిడ్ షాక్ ఇచ్చి రికార్డ్స్ అన్నింటినీ అంతాక్షరి ఆడుకునే మాస్ మూవీ మేకర్ హరీష్ శంకర్ గారికి వెల్కమ్. ఎలా ఇచ్చేసారు? నిజంగా నువ్వు చెప్పిన తర్వాత నేను ఇన్ని సినిమాలు తీసినా అనిపించింది. మళ్ళీ ఒక రీక్యాప్ అయింది. థ్యాంక్స్. స్టార్ట్ చేసే ముందు సార్, అసలు మీ లైఫ్ స్టోరీ జానర్ ఏంటి సార్? భయంకరమైన డ్రామా ఎక్కువ ఉంటుంది లైఫ్ స్టోరీ. డ్రామాటిక్ లవ్ స్టోరీ అని రాసుకోమంటారా? లవ్ స్టోరీ అని చెప్పలేగా నేను. అంటే ఉంటాయి కదా సార్ లోపలికి వెళ్ళే కష్టం. లవర్స్ స్టోరీ. ఓకే. ఓపెన్ చేస్తే మా డైరెక్టర్ అయిన హీరో గారు ఎక్కడ పుట్టారు? ఆంధ్రప్రదేశ్, యునైటెడ్ ఆంధ్రప్రదేశ్లో ఆదిలాబాద్ జిల్లాలో. ఎండాకాలం డ్రామా అని ఎందుకన్నానంటే మా మదర్కి పెయిన్స్ స్టార్ట్ అయ్యాక కార్లో తీసుకెళ్తే కార్ మధ్యలో బ్రేక్ డౌన్ అయిపోయింది. సో అక్కడ స్టార్ట్ అయింది డ్రామా. ఫస్ట్ భూమి మీద ఎంటర్ అవుతుంటే డ్రామా స్టార్ట్ అయింది. సో కార్ బ్రేక్ డౌన్ అయిపోతే ఆ రోజులో అంత కమ్యూనికేషన్ ఉండేది కాదు. సో ఇంకొక 30 kilometers వెళ్ళాలి హాస్పిటల్కి. సో మొత్తం కింద మీద పడి అలా చేసి మొత్తానికి ఏదో లారీ వస్తే లారీని ఆపేసి మా తాతయ్య వాళ్ళందరూ అక్కడి నుంచి తీసుకెళ్ళారు. సో మధ్యాహ్నం 1:45కి పుట్టా. యాక్చువల్గా చాలా మంది ఆశలు వదిలేసుకున్నారు, ఇంకా కష్టం అనుకున్నారు. డాక్టర్ వెళ్ళిన తర్వాత ఆ రోజులో ఏదో చెప్పారు, బిడ్డ అడ్డం తిరిగింది అలా. సో మా అమ్మ, అరే చాలా కష్టపడ్డానరా నీ డెలివరీ అప్పుడు అన్నప్పుడు మా అమ్మకి ఏదైనా నేను చెప్పినా, ఇంట్లో ఏదైనా మాట్లాడినా, అమ్మ మీకు అర్థం కావట్లేదు, ప్రతిసారి మీరు చెప్పింది వినాలి అని అంటారు, నేను పుట్టక ముందే అడ్డం తిరిగాను, ఇంకా మళ్ళీ మీరు పుట్టిన తర్వాత క్వశ్చన్ వేస్తానంటే. ఇది హీరో క్యారెక్టరైజేషన్ చాలా ఇంపార్టెంట్ పాయింట్ సార్. నో డౌట్. ఫైర్. చిన్నప్పుడు మా డైరెక్టర్ గారు దువ్వాడ జగన్నాథన్ లా క్లాసా లేక గబ్బర్ సింగ్ లాగా మాసా? బాగా క్లాసు. అవునా? ఇంత క్లాసు. ఆ క్లాసు బోర్ కొట్టే ఇటు రావాలి. అంటే మా ఫాదర్ టీచరు, సో సేమ్ స్కూల్. సో పొద్దున్నే ఫాదర్తో పాటు స్కూల్కి వెళ్ళడం, ఫాదర్తో పాటు రావడం, 24 hours మానిటరింగ్. ఇలా అమ్మాయిని చూసే లోపు మా ఫాదర్ చూసేవాడు. సో దెర్ ఈస్ నో స్కోప్ ఫర్ ఎంటర్టైన్మెంట్. కాకపోతే నాకు లైఫ్లో అదే ప్లస్ అయింది. మా నాన్నగారు 24 hours పుస్తకాలు చదివించి, నవల్స్ అని అయ్యని.
సో తెలుగు లిటరేచర్ చిన్నప్పటి నుంచి అలవాటు గ్రిప్ అదంతా గ్రిప్పులు అంటే పెద్ద పెద్ద మాటలు ఎందుకని ఆ ఇంట్రెస్ట్ స్టార్ట్ అయింది అక్కడి నుంచే అక్కడి ఫ్రమ్ యంగర్ బిహెచ్ఎల్ ఎంటైర్ స్కూలింగ్ హ్యాపెండ్ ఇన్ బిహెచ్ఎల్. బిహెచ్ఎల్. సో స్కూల్ డుమ్మ కొట్టడానికి ఇంట్లో వాళ్ళకి మా డైరెక్టర్ గారు ఇచ్చిన బెస్ట్ నరేషన్ ఏంటంటే, ఇప్పుడు పేరెంట్స్ వేరే జాబ్ లో ఉండి స్కూల్కి వెళ్ళి డుమ్మా కొడితే ఎక్కడికి వెళ్ళి తెలియదు. అవును, నేను అక్కడ అసలు ఫస్ట్ మా ఫాదర్ గంటకోసారి వచ్చి ఇడు ఉన్నాడా లేదా అని చూస్తుంటే ఇంకా డుమ్మా కొట్టి ఛాన్స్ ఉంది. కాకపోతే కాలేజ్లో భయంకరం అంటే ఇంకా ఆ 10th క్లాస్ వరకు అప్పుడు దాకా రెస్ట్రిక్టెడ్ గా ఉన్న తర్వాత 10th క్లాస్ కి బుల్ ఫైట్లలో గేట్ అప్పగానే బుల్ దూకు చూసారు, అలా దూకే అనమాట. నా 3 years ఆఫ్ డిగ్రీలో 38 days వెళ్ళా, 3 ఏళ్ళకి కలిపి 38 రోజులు వెళ్ళా. 3 సంవత్సరాలు కలిపి ఆ 38 రోజులు కూడా ఎవ్రీ ఇయర్ యాన్యువల్ డేకి స్కిట్స్, కల్చరల్ ప్రోగ్రామ్స్, రిహార్సల్స్, యాన్యువల్ డే. సో యాన్యువల్ డే ప్రోగ్రామ్ అయిపోయిన తర్వాత ఓకే రా మళ్ళీ నెక్స్ట్ యాన్యువల్ డే కలుద్దాం. ఎంజాయ్ లాట్ సార్ అని చెప్పి స్కూల్లో ఇదంతా అప్రెస్ చేసి ఉన్నట్టు ఫీల్ అయ్యారు కదా. ఒక్కసారి అలా ఓపెన్ చేయగానే కాలేజ్ నుంచి స్టార్ట్ అయిందా యువర్ లవ్ ఫర్ సినిమా, ఆర్ డిడ్ యూ లైక్ అంటే స్కూలింగ్? ఫాదర్ ఇస్ మూవీ బఫ్ అండి బేసిక్ గా. ఎవ్రీథింగ్ ఫ్రమ్ మై ఫాదర్. మై ఫాదర్ ఇస్ మూవీ బఫ్. సో ప్రతి సినిమాకైనా నన్ను తీసుకెళ్లేవాడు, ఓకే, కంపెనీ కోసం నన్ను తీసుకెళ్లేవాళ్ళు. ఎక్కువ హిందీ సినిమాలకి, తెలుగు సినిమా అయితే అమ్మ నాన్న వెళ్ళేవాళ్ళు, హిందీ సినిమా అయితే మా అమ్మ పెద్ద ఇంట్రెస్ట్ చూపించారు కాదు. సో నన్ను తీసుకెళ్లేవాళ్ళు కంపెనీకి. ఓకే. సో హీ వాంట్స్ టు ఎక్స్ప్రెస్, హీ వాంట్స్ టు సే దట్ చూడు అంతా ఎలా ఉంటాడు, ఆ డైలాగ్ చూడు, ఆ డ్రెస్సింగ్ స్టైల్ చూడు, అసలు హైట్ చూడు. ఆయన చెప్పడానికి ఒక అవుట్లెట్ ఉండేది. నేను ఇంట్రెస్ట్ చూపించేవాడిని, ఇంట్రెస్ట్ చూపించేవాడిని. 9th class లో ఐ గాట్ ద క్లారిటీ. సినిమా ఇండస్ట్రీకి వెళ్తున్నా అర్థమైపోయింది. హీరో అనుకున్నారా? హీరో అని ఎప్పుడు లేదు, కానీ నేను బిహెచ్ఎల్లో ఎక్కువ థియేటర్ చేశాను. థియేటర్ చాలా అసలు అడిక్షన్ అనమాట. అంటే ఇంకా కాలేజ్ ఎగ్గొట్టి ఎక్కువ రోజులు 38 days కాలేజ్కి వెళ్ళిన రీజన్ థియేటర్. సో నా ఏజ్ మేబీ 14, 15, 16 టీన్స్ లో, ఆ టైంలో కొడుకు క్యారెక్టర్లు అలాంటివి ఉంటే చేసేవాడిని. ప్రతి దాంట్లో అలాంటి క్యారెక్టర్స్ ఉండవు. సో అప్పుడు ఏంటంటే బ్యాక్ స్టేజ్ ఎక్కువ చేసేవాడిని. సో డైరెక్టర్ ఒకసారి మొత్తం రిహార్సల్ డైరెక్షన్ చేసిన తర్వాత డైలీ వాళ్ళతో రిహార్సల్ నేర్పించేవాడిని. సో దట్స్ హౌ గాట్ ఇంటూ డైరెక్షన్ డిపార్ట్మెంట్. ఓకే. మరి ఇలాంటి అంబియన్స్, ఇలాంటి అట్మాస్ఫియర్ లో మరి చిన్నప్పుడు తూనీగా ఎక్కడ తూ అనే లోపే తూ అనే లోపే అంటే సార్ స్కూల్లో ఏదో ఒక స్టోరీ ఉంటుంది. 8th, 9th class లో ఫస్ట్ టైం ఎండమూరి వెన్నెల ఆడపిల్ల అనే నవల బుక్. మా మామయ్య కూతురు లక్ష్మి అని నాకంటే పెద్ద ఆవిడ. సో తను నాకు ఫస్ట్ ఆ బుక్ ఇచ్చింది. ఓకే. నాకు సమ్మర్లో సన్ ఎలర్జీ ఉండేది. 1 గంట బయటకు వెళ్తే ముక్కు నుంచి బ్లడ్ వచ్చేది. నాకేం పెద్ద పెయిన్ ఉండేది కాదు, కానీ ఆ బ్లడ్ చూసి మిగతా వాళ్ళందరూ కంగారు పడిపోయాళ్ళు. సో అలాగే సమ్మర్ వచ్చేసరికి నా చుట్టూ జనం చేరి నాకు స్నాక్స్ పెడతా, ఫుడ్ పెడతా, పుస్తకాలు ఇస్తా. అది అప్పట్లో VCR తెచ్చేవాళ్ళు, క్యాసెట్ తీసి నన్ను బాగా ఎంటర్టైన్ చేసేవాళ్ళు. అప్పుడు ఈ నవల్ చదివా. నవల్ చదివినప్పుడు డెఫినెట్ అప్పుడే టీన్స్లోకి ఎంటర్ అవుతున్నాం కాబట్టి అప్పుడు ఏముంటుంది వయసులో ఉన్న గాడిద టైప్లో ఏ అమ్మాయి చూసినా వెన్నెల ఆడపిల్లే, సమ్మర్లో కూడా వెన్నెల ఆడపిల్లే. సార్ అది నిజమే కదా సార్? నేను ఓన్లీ నాకే అలా అనిపించింది అనుకున్నా. అంటే అందరికి అప్పుడప్పుడు అనిపిస్తుంది, నీకు ఎప్పుడు అనిపిస్తుంది? చేయకూడదు. ఇంతకీ లవ్ స్టోరీ సక్సెస్ అయిందా సార్? ఒక రకంగా సక్సెస్ అయిందా? సూపర్. సో చిన్నప్పుడు హీరో, లవ్ స్టోరీ చిన్నప్పుడు సక్సెస్ అవ్వాలా. ఇప్పుడు పెళ్లి చేసుకున్న అమ్మాయితో సక్సెస్ అయింది. ఓకే. చిన్నప్పుడు ఏమవుతుంది అంటే చాలా మందికి ఐ వాంట్ టెల్ దిస్ పాయింట్ ఇన్ ద ఫిల్మ్ యాక్చువల్లీ. ఓకే. 9th class లో ఉన్న అబ్బాయి 9th class లో ప్రేమిస్తాడు. 9th class లో ఉన్న అమ్మాయిని ప్రేమించడు అనుకో, లేదా ఒక డిగ్రీలో ఉన్న అబ్బాయి డిగ్రీలో ఉన్న అమ్మాయిని, అంత ఇంజనీరింగ్లో. బట్ వాళ్ళ ఇంట్లో వాళ్ళు ఏంటంటే అంతకంటే అమ్మాయి కంటే పెద్దోడిని మ్యాచెస్ చూస్తుంటారు. సేమ్ క్లాస్లో ఉన్నప్పుడు అమ్మాయి నచ్చిన వెరీ రేర్గా పెళ్ళిళ్ళు అవుతాయి. వాళ్ళు కొంచెం లైఫ్లో సెటిల్ అయినోడు, జాబ్ అయినోడు, ఒక 5-6 ఏళ్ళు పెద్దగా ఉన్నాడు చూద్దాంలే అన్న యాటిట్యూడ్లో ఉంటుంది. జనరల్ అరేంజ్ మ్యారేజ్ అలా జరుగుతాయి. సో సేమ్ క్లాస్లో ఉన్నవాళ్ళు, సేమ్ క్లాస్మేట్స్, బెస్ట్ ఈస్ గెట్టింగ్ మ్యారీడ్ అనేది చాలా రేర్గా ఉంటుంది సిచ్యువేషన్స్. నేను ఇష్టపడ్డ అమ్మాయి పెళ్లికి మేమే వెళ్ళి టెంట్లు వేసేసి రండి సార్ కూర్చోండి సార్ అని చెప్పి భోజనం అక్కడ పెడతారండి అక్కడిని మేమే వడ్డించి మా బ్యాచ్ అంతా ఆ వడ్డిస్తున్నప్పుడు ఎక్కడో ఒక చిన్న అలా వేస్తే ఫ్రెండ్ వచ్చారా ఇట్స్ ఓకేరా అని చెప్పి ఈ సీన్లు బాగా జరిగాయి. అందుకే నా జోన్ డ్రామా అని చెప్పా. లైఫ్ లో నేను డ్రామాలు ఎక్కువ ఉన్నాయి బేసిక్. బ్యూటిఫుల్ డ్రామా. అసలు సినిమా డైరెక్టర్ అవ్వాలని కూడా మీరు అంటే ఆ 12th standard ఆ టైంలోనే డిసైడ్ అయ్యారు సార్? డైరెక్టర్కి నచ్చితే కానీ మనకి యాక్టింగ్ ఛాన్స్ ఇవ్వడు. ఒకవేళ స్టేజ్లో చేసేవాడిని, ఇన్ఫాక్ట్ స్టేజ్లో బాగా చేసేవాడిని, బాగా అప్రిషియేషన్ వచ్చేది. కొంతమంది అడ్వైస్ చేశారు. సో నేను అప్పుడు ఏం చేశానంటే నేషనల్ స్కూల్ ఆఫ్ డ్రామా అప్లై చేశాను. NSD అప్లై చేసి ప్రిలిమ్స్ క్లియర్ చేశాను. ఓకే. ప్రిలిమ్స్ క్లియర్ చేసి బెంగళూరులో ఫైనల్ ఇంటర్వ్యూ. ఇట్ వాస్ లైక్ వన్ ఆఫ్ ద బెస్ట్ ఎక్స్పీరియన్స్ ఆఫ్ మై లైఫ్. ఒక 14 మంది
అసలు సివిల్స్ నథింగ్. ఇప్పుడు నేను యూట్యూబ్లో సివిల్స్ ఇంటర్వ్యూలు చూస్తున్నా 3-4 ఉంటారు. ఇక్కడ 14 మంది ఉన్నారు. ఒక లాంగ్వేజ్ గురించి మాట్లాడుతుంటాడు, ఒకడు స్టేజ్ లైటింగ్ ఫిజిక్స్ గురించి అడుగుతుంటాడు. అసలు 100 క్వశ్చన్స్. సో గిరీష్ కర్నాడ్ సార్ వాజ్ వన్ ఆఫ్ ద జడ్జెస్. గిరీష్ కర్నాడ్ సార్ ఉండేవాడు. సో హైదరాబాద్ నుంచి 2 వెళ్ళాము. నేను ఇంకో అబ్బాయి ఫ్రమ్ పొట్టి శ్రీరాములు యూనివర్సిటీ నుంచి వచ్చాడు. ఓకే. ఆ అబ్బాయిని సెలెక్ట్ చేశారు. సో నాకు బాధ వేసింది, ఏంటి అలా సెలెక్ట్ చేశారు, ఎవరు సెలెక్ట్ అయ్యారని చూస్తే పలానా అబ్బాయిని వెళ్ళి కలిసిన తర్వాత ఇడిగా రావాలి అనిపించింది. హీఈస్ వర్త్. సో ఒక చిన్న సాటిస్ఫాక్షన్, లే మనకంటే బెటర్ క్యాండిడేట్ సెలెక్ట్ చేశారులే అని. సో బయటికి వస్తుంటే మలయాళం అంటే కేరళ నుంచి వచ్చిన ఒక జడ్జి పిలిచారు నన్ను. యువర్స్ ఈజ్ లైక్ ఒక క్రౌడ్ పుల్లింగ్ లా ఉంది ఇది, అతని పర్ఫార్మెన్స్ లో ఒక ఆనెస్టీ ఉంది, నువ్వేమో ఆడిని మాయ చేద్దాం అన్నట్టుగా అట్రాక్ట్ చేసే పనిలో ఉన్నావు, ఇలాంటి సినిమాలో వర్కౌట్ అయితే అక్కడికి వెళ్ళని చెప్పాడు. ఆయన చెప్పిన ఆన్సర్ ఇదే. సో అప్పుడు కొంచెం సీరియస్గా తీసుకుంది. సినిమా ఇనిషియేషన్ అనేది డైరెక్టర్ ప్రొడ్యూసర్ చేస్తాడు. రైట్. అసలు సినిమా ఇనిషియేషన్ మనం చేయాలంటే ఏం చేయాలి? డైరెక్షన్ చేయాలి. యూ హ్యావ్ ఎనీ ఇన్స్పిరేషన్స్ డైరెక్టర్స్ లో? ఫేవరెట్ డైరెక్టర్స్ కంటే కూడా ఫేవరెట్ ఫిల్మ్స్ ఎక్కువ ఉంటాయి. ఎస్. అంటే ఈవీవి గారు ఫస్ట్ ఊహ తెలిసినప్పుడు డైలాగ్ ఎక్కువ, నాకు డైలాగ్ మీద ఫోకస్ వచ్చింది ఈవీ గారి వల్ల. ఓకే. ప్రతి లైన్ వన్లేయర్గా ఉండదు ఈవీ గారి సినిమాల్లో. అసలు పిచ్చికి పోయేది, అసలు ఎలా రాస్తారు ఇలాగా. ఆ తర్వాత ప్రియదర్శన్ సినిమాలు ఎక్కువ చూసేవాడిని కాలేజెస్లో. ఆ తర్వాత మెల్లిమెల్లిగా ఇండస్ట్రీ స్టార్ట్ అయినప్పుడు వినయ్ గారు, పూరి గారు, ఇలాగా ఎవ్రీబడి ఎవ్రీ డైరెక్టర్. మరి చిన్నప్పుడు ఓకే లవ్ స్టోరీలు అంటే ఫాదర్ మదర్ ఇలా కంట్రోల్ చేశారు, మరి మాస్ ఎపిసోడ్లు ఏమన్నా ఉన్నాయా? మాస్ ఎపిసోడ్లు ఉన్నాయి అంటే యాక్షన్ సీన్స్ అంటే ఏం అర్థం కాదు నాకు. ఒకసారి ఏమైందంటే హార్డ్గా చిరంజీవి గారి ఫ్యాన్స్, మాకు ఆపోజిట్ నాగార్జున గారి ఫ్యాన్స్, వెంకటేష్ గారి ఫ్యాన్స్, బాలయ్యబాబు ఫ్యాన్స్, ఆర్గ్యుమెంట్స్ ఇవన్నీ కామన్. శివ సినిమా రిలీజ్ అయిపోయాక నాతో పాటు మా కాలనీలో కుర్రాడు ఉండేవాడు. అప్పుడు నేను 6th క్లాస్ గుర్తులేదు, వచ్చాడు. ఆడు టక్మ నాకు ఆర్డర్ పట్టుకొని, అరే ఈ రోజు నుంచి నేను శివ నువ్వు భవాని అని వెళ్ళిపోయాడు. మైండ్ దబ్బింది ఏంటారు సడన్గా. పైగా ఆడు శివ అంటారు, నేను భవాని అంట. ఇదేంటి ఇలా మాడుతున్నారు? మీరు నమ్మరు, ఆ గొడవ 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 సీరియస్ అయిపోయింది రియల్ గానే. అంటే లిటరల్ గా అసలు ఏం వన్ ఫైన్ డే ఆడు వెనకాల 4 షర్ట్ ఇలా పైకి మడత పెట్టేసి నాగార్జున గారిలాగా ఆడు వచ్చి నాకు ఆర్డర్ పట్టుకున్నాడు. హరి హరి అని పిలిచాడు కాలేజీలో. హరిగా హరిగా ఈ రోజు నుంచి నువ్వు భవాని నేను శివ చూసుకుందాం అని వెళ్ళిపోయాడు. చైన్లతో కొట్టుకునే వరకు వెళ్ళింది వ్యవహారం. ఫిజికల్ అయ్యే వరకు. అంటే ఇంకా అసలు చైన్ ఏదో రకంగా చైన్ పట్టుకోవాలి, చైన్ దొరదక్కేసి ఉంది. అసలు ఏం మాట్లాడినా నువ్వేంటి అలా చూస్తున్నావు, చేంజ్ చేయండి అసలు అసలు దొరికితే అసలు ఏదో వంకది పెద్ద గొడవ అయిపోయింది. గొడవ అయిపోయి ఆల్మోస్ట్ పోలీస్ కేసు వరకు అట్లా. మా ఫాదర్ షేక్ అయిపోయారు. తెలుగు టీచర్, మిడిల్ క్లాస్ ఫ్యామిలీ, ఇలా నేను ఫ్రెండ్ ఇంట్లో దాక్కోవడం, నా గురించి మనుషులు ఎతకడం, మా ఇంటికి వచ్చి డోర్ కొట్టి అంకుల్ అరే ఎక్కడ ఉన్నాడు అని అడగడం, ఇవన్నీ జరిగినాయి. మా ఫాదర్ కంగారు పడిపోయి 10th క్లాస్ హాస్టల్ వేసారు. అప్పటికి బోర్డింగ్ వెళ్ళిపోయాను. మీ టైంలో అసలు ఇంకా అసలు మీరు ఇది న్యూస్ బ్రేక్ చేసినప్పుడు దట్ ఐ వాంట్ గో ఇన్ టు ద మీడియా ఫీల్డ్ అనేది, హౌ వాజ్ యువర్ పేరెంట్స్ రియాక్షన్? మా అమ్మ ఒక పూలదండ తీసుకొచ్చి మెళ్ళ వేసింది. మా నాన్నగారు ఒక కత్తికి ఇలా ఏళ్ళు ఇలా తీసి పొట్టు పెట్టి ఉంటుంది. చీపు రివర్స్ చేశారు. అంటే మా నాన్న లైఫ్లో నేను మోసపోయాను ఫీల్ అయ్యాడు. ఐ యూస్ టు బి క్లాస్ టాప్ కాదు కానీ టాప్ 3లో ఉండేవాడిని. ఒకసారి సెకండ్ వస్తే ఒకసారి థర్డ్. మరి ఇంకా ఫాదర్ ఇరంగులు వేస్తుంటే మరి ఏం చేస్తా చదువుకుంటా. సో డెఫినెట్గా టాప్ 3లో ఉండేవాడిని. ఒకసారి సెకండ్ వస్తే ఒకసారి థర్డ్, ఎప్పుడన్నా ఒకసారి టైం బాగుంటే ఫస్ట్, ఇలా ఉండేది. చాలా డ్రామా ఎందుకంటే మా నాన్న నన్ను నిజం కలెక్టర్ చేద్దాం అన్నాడు. ఓకే. వెరీ అంటే మా నాన్నకు కూడా వెరీ ఇన్నోసెంట్. దాంతోపాటు సినిమాలో ఇన్ఫ్లుయెన్స్ ఎక్కువ. నేను కలెక్టర్లు అయ్యి నువ్వు నా సినిమా లాగా నేను కలెక్టర్ని అయ్యి మా నాన్న పనిచేసే స్కూల్కి నేను ఇన్స్పెక్షన్కి వెళ్తే మా నాన్న లేచి సెల్యూట్ కొట్టాలి, అది సీరియస్ డ్రీమ్. ఈ రేంజ్లో ఉండే మా నాన్న డ్రీమ్స్. మనకు ఇంటర్మీడియట్ కల్లా క్లారిటీ వచ్చింది. ఈ ఫేస్ కలెక్టర్ ఏంటారో క్లారిటీ వచ్చింది. హట్ అయిపోయారు మా నాన్న. వీడు బాగా చదువుకుని తమ్ముడిని చెల్లి వీడు కదా ఒక రూట్లో పెట్టాలి, ఈ టైప్ ఆఫ్ అంటే హట్ అయిపోయారు. లైఫ్ కొలాప్స్ అనే ఫీలింగ్లో ఉన్నారు మా ఫాదర్. నేను కళ్ళమ్మ నీళ్ళు వచ్చేసినాయి. మా నాన్న అమ్మని ఇంత బాధపడతాను ఏంటి అని. అంటే అంత ఏడ్చినా కూడా వెళ్ళి చదువుకోవాలి కదా, వీళ్ళకి తెలియదులే అనుకుని కనిపించుకొని మళ్ళీ సారథి స్టూడియోకి వచ్చి 7 సీటర్లో మళ్ళీ ఫిల్మ్ నగర్కి వచ్చి ఇక్కడ షూటింగ్ లాగా తిరగడం మొదలెట్టే. మీరు తీసే సినిమాల్లాగానే మన చాప్టర్ 1 అదిరిపోయింది, బ్లాక్ బస్టర్ అయిపోయింది. ఇంట్రడక్షన్ అదిరిపోయింది అంటావు. చాప్టర్ 2 ఎస్. మీకు స్ట్రగుల్స్ అసలు అంటే డిడ్ యూ ఫేస్? అంటే అసలు స్ట్రగుల్ అంటే నరకం చూసి అసిస్టెంట్ డైరెక్టర్ అవ్వడానికి. నేను డైరెక్టర్ చాలా ఫాస్ట్గా అయిపోయింది కానీ అసిస్టెంట్ డైరెక్టర్ అవ్వడానికి నరకం చూసేసాను. మెయిన్ ప్రాబ్లం ఏంటంటే బిహెచ్ఎల్ నుంచి ఇక్కడ రావాలంటే 30 కిలోమీటర్స్. రైట్. ఇప్పుడు ఇట్లా లేదు. అవును. సో బస్లో వచ్చి
పొద్దున వచ్చి ఇక్కడ ట్రయల్స్ అందరిని అడిగి ట్రై చేసి మధ్యాహ్నం ఇక్కడే ఎక్కడో తినేసి మళ్ళీ వెళ్ళాలంటే ఈ ఖర్చు ఏదైతే ఉండదు ట్రాన్స్పోర్టేషన్ ఫుడ్ లాజిస్టిక్స్. ఇప్పుడు నేను ఏదైనా కోర్సులో చేయాలంటే ఇంట్లో డబ్బులు ఇస్తారు కానీ మరీ ఫుడ్కి లేకుండా అలాంటి కష్టాలు ఏం లేవు. కానీ సినిమాల్లోకి వెళ్తున్నా అంటే మా ఫాదర్ ఇంకా అసలు అక్కడి నుంచి వార్ స్టార్ట్ అయిపోయింది ఇంట్లో. ఫ్రెండ్లీన్స్లో పడుకోవడం, ఎప్పుడో మా నాన్న లేనప్పుడు రావడం ఇంటికి, మా నాన్న పడుకున్నాక ఇంటికి రావడం, ఇవి జరుగుతున్నాయి. ఈ టైంలో ఒక డైరెక్టర్ దగ్గర స్టోరీ సిట్టింగ్లో కూర్చున్నా. ఆయన మధ్యాహ్నం అయ్యేసరికి 12:30-1కి నాకు ఇంకో అబ్బాయి కలిపి 50 రూపీస్ ఇచ్చాడు. అమీర్పేటలో సాయి గణేష్ మెస్ బాగా గుర్తు. ఆ సాయి గణేష్ మెస్కి వెళ్ళి భోంచేయాలి. రోజు ఆఫ్టర్నూన్ సరికి అర్థం నేను గొడవ పెట్టేసుకునేవాడిని. గొడవ పెట్టుకుని నా 20 రూపీస్ నాకు ఇచ్చేయనివ్వండి. అంటే కలిసి తిందాం కదా, నాకు వద్దు నీతో నేను రాను అని. ఏంటంటే భోజనం మానేసేవాడిని, ఆడితో పాటు వెళ్తే భోజనం చేయాల్సి వస్తుంది. ఆ 25లో 20 రూపీస్ దాచుకొని ఒక 5 రూపీస్తో బనానానో ఏదో కానిచ్చేసి ఆ 20 రూపీస్ నెక్స్ట్ డే రావడానికి ఫెయిర్స్ కింద పెట్టుకునేవాడిని. మళ్ళీ రావాలి సిట్టింగ్కి, ట్రాన్స్పోర్టేషన్కి. అలాగా ఒక ఆల్మోస్ట్ ఒక 1 year స్ట్రగుల్ అయ్యాను. డబ్బులు అడితే ఈ మాత్రం వరకు మనకి పంపించేస్తారేమో అని అసలు ఎడతెరిపి లేకుండా ఆల్మోస్ట్ ఒక 3-4 years తెలియకుండా అలా గడిచిపోయింది. అంటే ఒక 8-9 స్క్రిప్ట్లకి 1 liner రాసి అసలు గొడ్డు చాకి అంటారు కదా, అలా చేసాం. మేబీ అది చాలా తర్వాత వెళ్ళిపోయిండొచ్చు. సో వన్ ఫైన్ డే అతను కూడా కొత్త రైటర్, ఐ డోంట్ వాంట్ టేక్ హిస్ నేమ్. అతను సినిమా వచ్చింది. సినిమా వస్తే మనం ఏంటి 2 years ట్రావెల్ అయ్యాం కదా, ఇంకా అమ్మయ్య సినిమా వచ్చేసిన హ్యాపీగా ఆఫీస్కి జనాలు రావడం మొదలెట్టారు. అందరు వెళ్తున్నారు. సో డైరెక్షన్ డిపార్ట్మెంట్ వచ్చింది. వాళ్ళతో పాటు మనం జాయిన్ అవుదాం అన్నట్టు చూస్తే అసలు ఎవరు మనం పట్టించుకోవట్లా. వాళ్ళు డైరెక్షన్ డిపార్ట్మెంట్ ఏమనుకుంటున్నారంటే ఇతను రైటర్ అనుకుంటున్నారు. ఇంకా నేను సిట్టింగ్లో ఉన్నాను కాబట్టి డైరెక్టర్ వాళ్ళకి ఏం చెప్పట్లా, ఇతను రైటర్ ఏం చెప్పట్లా. ఇంకా రేపు షూటింగ్ అని కూడా ఎవరేం మాట్లాడలా. సార్ ఏంటి సార్ అంటే బలేవడమ్మా నువ్వు లేకుండా సినిమా ఏంటి, రేపు పొద్దున మార్నింగ్ అన్నపూర్ణ స్టూడియో వచ్చి అక్కడ ఓపెనింగ్ కదా అక్కడ మాడుకుందాం అన్నారు. ఏలే పాపం ఫస్ట్ సినిమా వచ్చింది కదా, మన మీద ఫోకస్ ఎలా పెట్టుకుని కూర్చుంటాడులే అని చెప్పేసి మార్నింగ్ 6:30 కల్లా అన్నపూర్ణ స్టూడియోకి వెళ్తే అప్పుడే మనోళ్ళు పూలు అయ్యి కడుతున్నారు సినిమా ఓపెనింగ్. ఫస్ట్ నేనే వెళ్ళా. సో లైఫ్లో డ్రామా ఎలా ఉంటుంది అన్నది ఇది రియాక్షన్. నాకు కోడైటర్ ఒక లిస్ట్ తీసుకొచ్చి అమ్మ నీ రైటింగ్ బాగుంటుంది కదా డైరెక్ట్గా అది ఫేర్ చేయమన్నారు అన్నాడు. సరే అని చెప్పి నేను ఫేర్ చేస్తున్నా. పైన బ్యానర్ పేరు, కథ, మాటలు, దర్శకత్వం రాసుకుంటూ డైరెక్షన్ డిపార్ట్మెంట్ అని రాస్తుంటే నా పేరు లేదు. ఆల్మోస్ట్ 10th class ఎగ్జామ్ పేపర్లో నెంబర్ చూసుకుంటున్నప్పుడు వచ్చే అంత టెన్షన్ నెక్స్ట్ డైరెక్షన్ డిపార్ట్మెంట్ రాస్తున్నప్పుడే చెయ్యి చిన్న ఎక్సైట్మెంట్లో ఉంటుంది. చూస్తుంటే ఎవరో పలానా శ్రీనివాస్, పలానా వాసు, పలానా ఇది చూస్తే నా పేరు లేదు. రాస్తుంటే పేరు చూసుకోపోయేసరికి టప్ప కళ్ళమ్మ నీళ్ళు కారిపోయి పేపర్ మీద పడిపోయింది. ఆ కోడైటర్ వచ్చి ఏడుస్తున్నావు ఏంటా అని పేపర్ అంతా పడా, అసలు ఇది ఎందుకు ఏడుస్తున్నాడు ఓపెనింగ్ రోజు అని కూడా అడగలేదు. పేపర్ అంతా పాడించా అని చెప్పి లాక్కెళ్ళిపోయాడు. ఇంకా ఏడుపు వచ్చింది. డైరెక్టర్ దగ్గరికి వెళ్ళి సార్ నా పేరు లేదు అంటే ఏంటయా ముహూర్తం రోజు ఏంటి నసేంటి అన్నాడు. నాకేం అర్థం కాల. ఇదంతా ట్రావెల్ చేసిన ఇంకో వ్యక్తి ఉన్నాడు, అతను ప్రొడక్షన్లో ఉన్నాడు. అతను బిగినింగ్ నుంచే మాకు చూసేవాడు. అతను వచ్చి లేదమ్మా నేను చెప్పలేదు, నా మిస్టేక్, డైరెక్టర్ గారు చెప్పారు నాకు, ఫస్ట్ సినిమా కదా ఆయనకి ఎవరో ఆబ్లిగేషన్స్ ఉన్నారంట, ఇద్దరు కొత్తగా వచ్చారు, నన్ను ఇంకో ఫ్రెండ్ ఉన్నాడు నాతో పాటు ఉన్నాడు, అతన్ని కూడా తీశారు, ఈ సినిమాకి మీరు ఉండరు అని చెప్పాడు. అప్పటికి 3 years స్పెండ్ చేశాను నేను. 3 years పైగా పిచ్చోళ్ళగా ఇంట్లో వాళ్ళందరికీ చెప్పాను మీరు జోకులు వేస్తున్నారు చూడండి, రేపు పొద్దున అన్నపూర్ణ స్టూడియోకి వెళ్తున్నాను, సినిమా స్టార్ట్ అవుతుంది, అది ఉంటుంది కదా మొత్తం అందరికి ఇంట్లో ఏదో గొప్పగా చెప్పుకోండి కాకపోయినా నన్ను మీరు ఎదవ అనుకున్నారు కదా, కాదు నాకు ఒక అవకాశం వచ్చింది అని చెప్పే ప్రాసెస్లో ఉన్నా, చెప్పేసుకున్నాను ఆల్రెడీ. మనోడేమో గ్లాస్ హౌస్లో ఓపెనింగ్, అన్నపూర్ణ గ్లాస్ హౌస్లో లిస్ట్ ఇచ్చేసాను, ఏడుపు ఆగట్లా అసలు. నెక్స్ట్ ఏం చేయాలి అర్థం కాల. అన్నపూర్ణ నుంచి బయటకు వచ్చేసి అప్పుడు సీరియల్ కాల్చేవాడిని, ఈ విపరీతం స్క్రిప్ట్ టెన్షన్ ఉండేది, సీరియల్ కాల్చాను. వెళ్తున్నా 225D బస్సు నెంబర్ బాగా గుర్తు నాకు. ఆ బస్సు ఎక్కి లాస్ట్ సీట్లో వెళ్ళి కూర్చుని ఏడుస్తుంటే కండక్టర్ వచ్చి ఏమైంది బాబు ఏమైంది, ఏమైనా హాస్పిటల్ ఇంట్లో ఏం లేదు అని చెప్పేసి బిహెచ్ఎల్ వెళ్ళకుండా పటాన్చేరులో మా ఫ్రెండ్ ఉండేవాడు కళ్యాణ్ అని, ఆడింటికి వెళ్ళి అరే కళ్యాణ్ ఇక్కడ ఏం వర్కౌట్ అవ్వట్లేదు న్యూజిలాండ్ వెళ్ళిపోదాం అనుకున్నా అన్న. అలాగే వాడికి అర్థమైంది, నాకంటే ఇంటెలిజెంట్ వాడు, ఏదో ఇక్కడ మెస్అప్ జరిగింది, ఇక్కడ ఏదో పెంట అయిపోయింది, వాడికి అర్థమైపోయింది. అరే నువ్వు సినిమాని నమ్ముకొని వెళ్తున్నావు, ఒక డైరెక్టర్ కాదు, పిచ్చోడా న్యూజిలాండ్ ఏంటారు, న్యూజిలాండ్ వెళ్ళిపోవడం ఏంటి, ఆ న్యూజిలాండ్ ఏమన్నా గేట్లు ఓపెన్ చేసి రమ్మంటారా ఏంటి ఇప్పుడు నిన్ను, దానికి వీసాలు అయ్యి చాలా ప్రాసెస్ ఉంటుంది, ఇక్కడ కాదు ఇంకోళ్ళు ట్రై చేద్దాం కానీ నువ్వు పిచ్చి డెసిషన్ తీసుకోగలరు. సో దట్స్ ద అంటే 3 years ఆఫ్ స్ట్రగుల్
వర్స్ట్. అంటే ఎలా ఉండేదంటే ఆ తర్వాత ఏదో సీన్లో డౌట్ వచ్చాడు డైరెక్టర్కి, కాల్ చేసేవాడు, ఒకసారి రేపు రండి కూర్చుందాం అనేవాడు. నేను షూటింగ్కి వచ్చాను డైరెక్ట్గా అనేవాడు. షూటింగ్కి వెళ్ళి డైలాగులు వాళ్ళకి చెప్తుంటే ఏదైనా బెటర్మెంట్ చేస్తుంటే వడ్డే నవీన్ అనుకుంటా హీరో, వడ్డే నవీన్ గారు. సో వాళ్ళ స్టాఫ్ వాళ్ళందరూ కొంచెం నన్ను ఎంకరేజ్ చేసేవాళ్ళు. హీరో గారు రమ్మంటారు సార్ డైలాగ్ చూడాలి అని చెప్తుంటే, మన పర్లేదే పేరు వేసినా ఏకపోయినా పిలుస్తున్నారు నన్ను అని. ఆ ప్రాసెస్లో ఏమైందంటే బిహెచ్ఎల్కి ట్రాన్స్పోర్ట్, అంటే నేనని కాదు, ఎంత పెద్ద అసిస్టెంట్ ఉన్నా బిహెచ్ఎల్ ట్రాన్స్పోర్ట్ ఇవ్వాలి, ఫార్ అవే. ఓకే, కొంతవరకే ట్రాన్స్పోర్ట్ ఇచ్చేవాడు కంపెనీ వాడు. సో రేపు పొద్దున ఇంపార్టెన్స్ ఉంది, హీరో గారు నేను రమ్మంటున్నారు, నువ్వు డైలాగ్ చదివించాలంటే, అంటే సరే సార్ వస్తున్నాను. డైరెక్టర్ గారు కూడా హ్యాపీ, సెట్ అయిపోయాడు, ఏదో పని చేసుకున్నాడు. నైట్ 2 o'clock వరకు షూటింగ్ చేసాము, మార్నింగ్ 7 o'clock షూటింగ్. మళ్ళీ సారథి స్టూడియో దగ్గర వదిలేశారు. సో సారథి స్టూడియో దగ్గర దిగిపోయేసరికి నైట్ 2:30 అయింది. లాస్ట్ బస్ కూడా వెళ్ళిపోయింది. ఎలా 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 అనుకుంటే కృష్ణానగర్లో మధు అని ఫ్రెండ్ ఉండేవాడు, అక్కడ పడుకొని పొద్దున్న వెళ్దాంలే అని ఆడికి వెళ్ళి డోర్ కొట్టేసరికి పాప ఆడింది సింగిల్ బెడ్రూమ్. ఆ డోర్ ఓపెన్ చేసి, అరే ఏంట్రా వెళ్ళదా బిహెచ్ఎల్కి? కాదురా బస్సు లాస్ట్ బస్ మిస్ అయిపోయింది. అరే సారీ రా, సిస్టర్ వాళ్ళు అందరూ వచ్చారు అన్నాడు. అమ్మా సినిమాకి అసలు డియ్యా. మీరు నమ్మరు, చర్మాస్ ఉంటుంది అమీర్పేటలో, చర్మాస్ పక్కన మా బస్ స్టాప్, చర్మాస్ ముందే ఉంటుంది బస్ స్టాప్. ఓకే. సో అప్పటికి షాపు ఆ రోజు అమ్మిన స్టాక్ అంతా తీసేసి ఆ కాటన్ బాక్స్ అన్ని బయటపడేశారు. ఓకే. సో ఆ కాటన్ బాక్సులు తీసుకొని ఆ బస్ స్టాప్లో వేసుకొని 3:30 to 5:30, 6 వరకు అక్కడ పడుకున్నా. మరి బస్ స్టాప్ లో పెరిగిన కాదు, బట్ ఆ రోజు ఒక రోజు లిటరల్ గా బస్ స్టాప్ లో పడుకున్నా. ఆ రోజు పడుకొని 6 o'clock మళ్ళీ ఫ్రెండ్ రూమ్కి వెళ్ళేసరికి రారా రెడీ అయిపోయి, ఇంకెవరు లేవలేదు మా ఇంట్లో, నువ్వు త్వరగా స్నానం చేసి రెడీ అయిపోయి మళ్ళీ ఫ్రెష్ అప్ అయిపోయి ఆడి కార్ వస్తే ఆడితో పాటు మళ్ళీ షూటింగ్కి వెళ్ళా. ఆ సినిమాకి నా పేరేలా. సో చాలాసార్లు అంటే ఎలా ఉండేదంటే, అమ్మా ఈ సినిమా రిలీజ్ అవుతుంది, మనం పని చేసాము కానీ పేరు ఉండదు, డబ్బులు లేవు, డబ్బులు ఇంకా జీరో, పేరే ఇంకా డబ్బులు లేవు. డిస్కషన్ అయితే మనీ అంటే వాళ్ళకి అర్థమవుని పదం తీసేవాళ్ళు. మనీయా ఎప్పుడు వినలేదు ఈ పదం ఏంటి అనే టైంలో ఒక ఎక్స్ప్రెస్ ఇచ్చేవాళ్ళు. అప్పుడు చాలాసార్లు ఫీల్ అయ్యా, అమ్మ నాన్న ఇబ్బంది పడతారా రేపు పొద్దున నేను సరిగ్గా చూసుకోలేకపోతే వాళ్ళని అని ఒక భయం వచ్చేది. కానీ ఏముంది, ఎప్పుడో మార్నింగ్ చిరంజీవి గారి సినిమా రిలీజ్ అయ్యేది, ఇంకో సినిమా అయ్యేది, కళ్యాణ్ గారు తొలి ప్రేమ, తమ్ముడు షూటింగ్ స్టార్ట్ అయింది బిహెచ్ఎల్, మళ్ళీ అలా అలా సినిమా అంటే. ఈ ప్రాసెస్ లో మరి మీకు ఎప్పుడన్నా క్విట్ కొట్టి వెళ్ళిపోవాలనిపించింది? చెప్పేది అప్పుడు న్యూజిలాండ్ వెళ్ళిపోవాలి ఫిక్స్ అయిపోయా. అప్పుడు అదే అప్పుడు నా ఫ్రెండ్ ఉదయ్ అని, అతను ఎంఎస్ఆర్ గారి దగ్గర పనిచేసేవాడు. ఓకే సార్ మా ఫ్రెండ్ ఉన్నాడు ఒకడు, అతను ఈ సిట్టింగ్స్కి వచ్చాడు అప్పుడప్పుడు, నేను ఇక్కడ పనిచేసాను ఈ స్టోరీ సార్, అతను నాకంటే టాలెంటెడ్ సార్ అని చెప్పాడు. అలా ఎవరు చెప్పరు, నా ఫ్రెండ్ చెప్పాడు. అతను శంకరాభరణం సినిమా తీసాడు తర్వాత నిఖిల్తో, ఉదయ్ అనేవాడు. వాడు సార్ ఇతను నాకంటే టాలెంటెడ్ సార్ అని చెప్పి నా ముందే చెప్పాడు. బ్యూటిఫుల్. చెప్తే దుర్గా ఆర్ట్స్లో అప్పుడు ఫస్ట్ చెక్ కేఎల్ఆర్ గారు సైన్ చేసి, స్టార్టింగ్ ఒక 10,000 తీసుకోమా తర్వాత చూద్దాం అన్నారు. 10,000, 20 రూపాయలకి బస్ పాస్ లేని వాడికి స్టార్టింగే ఇది, తర్వాత పెంచుతామన్న ఉద్దేశం అంటారు. 10,000 అసలు సంవత్సరానికి 10,000 ఇస్తారనుకున్నా నేను, నెలకి 10,000 ఇస్తున్నారు ఏంటంటే. నాకు చెక్ ఇస్తే కామెడీ ఏంటంటే నాకు బ్యాంక్ అకౌంట్ లేదు. మళ్ళీ ఆయనే ఈ రోజుకి నాకు హైదరాబాద్ ఐసిఐసిలో అకౌంట్ ఉంటుంది, ఇంట్రడ్యూసర్ ఆయన కేఎల్ఆర్ గారు, ఈ అబ్బాయి మా కంపెనీ వ్యక్తి అని చెప్పి ఆయన ఒక లెటర్ రాసిస్తే, ఇప్పుడు హైదరాబాద్ వెళ్ళి అకౌంట్ ఓపెన్ చేసి, అకౌంట్ ఓపెన్ చేయగానే చెక్ ఇచ్చి డబ్బులు ఇస్తారు సార్. సార్ ఇప్పుడే అకౌంట్ ఓపెన్ చేసి ఓకే. సో వీళ్ళందరూ నా లైఫ్లో ఎప్పుడు మర్చిపోలేదు. బ్యూటిఫుల్. మన హీరో ఫ్రెండ్స్ లైఫ్ లో కళ్యాణ్ అండ్ ఉదయ్. ఎస్. సో మీరు ఏడీ కింద మీ పేరు పడిన ఫస్ట్ సినిమా ఏంటి? దుర్గా ఆర్ట్స్. నిన్నే ఇష్టపడ్డాను. అవునా? నిన్నే ఇష్టపడ్డాను. రచనా సహకారం, అసిస్టెంట్ డైరెక్టర్, రైటర్. దీని వల్లే, రైటింగ్ వల్లే ఎవరు ఏది షూటింగ్కి వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా ఫస్ట్ టైం రచనా సహకారం అండ్ అసిస్టెంట్ డైరెక్టర్ పేరు. అసలు ఒక 100 టికెట్లు కొని అందరినీ తీసుకెళ్ళి హడావిడా మొత్తం. అది వచ్చినప్పుడు సరిగ్గా చూడలేదు అదవా నువ్వు, మళ్ళీ రావాలి. అప్పుడు ఇవి కూడా లేవు కదా, యూట్యూబ్ లేవు కదా, ఫోన్స్ తో క్యాప్చర్ చేయడం. ఒకడేమో ఇలా కూర్చొని తన సినిమా నన్ను చూడగా చూడ. అండ్ వాట్ ఈస్ ద జర్నీ అబౌట్ ద ఫస్ట్ ఫిల్మ్? నేను అసిస్టెంట్ డైరెక్టర్గా నేను ఇష్టపడ్డాను. అసోసియేట్గా వీడే, రవితేజ వీడే, కో డైరెక్టర్గా ఆటోగ్రాఫ్. షాక్ డైరెక్షన్. అవును కదా. థర్డ్ ఇయర్ ఒక్కొక్క డిపార్ట్మెంట్లో ఒక్కొక్క సినిమా చేశా.
సో డైరెక్టర్ అవ్వడానికి అసలు జీరో స్ట్రగుల్. యా, ఎవ్రీథింగ్ ఫెల్ ఇన్ ప్లేస్. రవితేజ అన్నయ్య, రామ్ గోపాల్ వర్మ ఇలా తీసుకొచ్చి నా టేబుల్ మీద పెట్టారు, నువ్వే డైరెక్టర్ అని. అసలు నాకు సంబంధం కూడా లేదు. సార్ ఒకటి మామూలుగా అంటే ఇఫ్ మన పీపుల్ హూ వాంట్ టు గెట్ ఇన్ టు డైరెక్షన్ ఆర్ డైరెక్షన్ ఎంతూసియాస్ట్స్ ఆర్ మూవీ బఫ్స్కి అది కంపల్సరీయా పర్టికులర్గా ఇంత పీరియడ్ మనం ఒక అసిస్టెంట్ డైరెక్టర్ కింద చెయ్యాలి ఆర్ అంత పీరియడ్ అని కాదు, అసిస్టెంట్గా పనిచేస్తే ఏమొస్తుందంటే టైం సేవ్ అవుతుంది. సో డైరెక్షన్ ఇస్ ఆల్ అబౌట్ కామన్ సెన్స్. రైట్. ఒక డైలాగ్ క్లోజ్లో చెప్తే బాగుంటుందా, వైడ్లో చెప్తే బాగుంటుందా, ఇంకా వైడ్లో ఎక్స్ట్రీమ్ వైడ్లో చెప్తే బాగుంటుందా, ఒక డైలాగ్ ఒక ఆర్టిస్ట్ ఆ డైలాగ్ని ఏ రేంజ్లో చెప్పాలి అని డిసైడ్ అవ్వడమే డైరెక్షన్. సార్ గబ్బర్ సింగ్ ముందు హరీష్ శంకర్కి, గబ్బర్ సింగ్ తర్వాత హరీష్ శంకర్కి డూ యూ ఫైండ్ డిఫరెన్స్? ఏం డిఫరెన్స్ లేదు, జీరో డిఫరెన్స్, ఏం లేదు. అంతే. సక్సెస్ ఎక్కువ వచ్చింది, డబ్బు ఎక్కువ వచ్చింది, అంతే తప్ప షాక్ బిఫోర్ షాక్ తర్వాత చాలా ఇబ్బంది ఉంది. ఇబ్బందా? నేను పడ్డ స్ట్రగుల్కి పీక్స్ షాక్ తర్వాత. ఓ, నువ్వు ఇప్పుడు డైరెక్షన్ చేయాల, ఒక వయసులో ఉన్న అమ్మాయివి, 10 సంబంధాలు వస్తాయి, నీ పెళ్ళే మూడు చచ్చిపోయాడు, మొదటి మూడు ఆలోచిస్తారు. రాకూడదని కాదు, వీడియోస్ పెళ్ళి కాదు, నాట్ సేయింగ్ ద రాంగ్ కాంటెక్స్ట్ చెప్తున్నా, సమాజంలో ఉన్న నిజం చెప్తున్నా. ఫస్ట్ సినిమా పోయినోడు వీడియోలు అంటాడు, నేను మళ్ళీ పూరి గారి దగ్గరికి వెళ్ళి మళ్ళీ అసిస్టెంట్ డైరెక్టర్ అంటే రైటింగ్ డిపార్ట్మెంట్ మళ్ళీ జాయిన్ అయ్యా. అంటే ఆ టైంలో పూరి గారు ఒక బ్రదర్ లాగా, నాకు తెలుసు సినిమా పోతే ఎలా ఉంటుందో, చిరంజీవి గారి అబ్బాయిని లాంచ్ చేస్తున్నాము, నువ్వు రా సరదాగా డిస్కషన్లో బాగుంటుంది నాకు నీతో అని తెలిస్తే అప్పుడు చిరుతకి. బట్ ఆ షాక్ టు చిరుత వరకు ఒక సినిమా వచ్చింది, ప్రొడ్యూసర్ ప్రతి దాంట్లో దూరిపోతున్నాడు. అంటే ఇంకా వన్ ఫైండ్ ఓపెన్ అయిపోయి స్క్రీన్ ప్లే వేసుకుంటా అన్నాడు. సరే ఓకే, మన ఫస్ట్ సినిమా పోయింది, స్క్రీన్ ప్లే వేసుకుంటే ఏంటి, సినిమా తీసేది నేనే కదా అంటే థింగ్స్ మన కంట్రోల్లో ఉండట్లా, వెళ్ళిపోతుంది. అంటే ఫస్ట్ సినిమా ఫ్లాప్ అయింది క్షమిస్తారు, రెండో సినిమా కూడా ఫ్లాప్ అయితే క్షమించిన నా భయం. రైట్. ఆయన చెప్పేది కళ్ళు మూసుకొని చేసేద్దాం అనడానికి కూడా లేదు. రైట్. చాలా ప్రైవేట్ పార్ట్స్ మీద తన్నడము, కేక్ మొహానికి కొట్టడము, ఇలాంటి పిచ్చి పిచ్చి కామెడీ చెప్తున్నాడు. నాకు అసలు అది ఎక్కట్లేదు, సిక్ ఫీలింగ్ వస్తుంది. వన్ ఫైండ్ ఆయన ఫుల్ ఫ్రస్ట్రేట్ అయిపోయి 2 నిమిషాలు సినిమా ఆపేస్తా, నువ్వు చెప్పిన మాట వింటే ఉండు, లేదంటే అవసరం లేదు అని 10 lakhs చెక్ రాసి ఇలా పెట్టి, ఇలాగ వాటర్ బాటిల్ అన్నీ పెట్టి నువ్వు ఆలోచించాను నేను. దిగిన తర్వాత చాలా ఫ్రస్ట్రేటింగ్ ఉంటుంది. నీకు నచ్చని సీన్లు తీస్తున్నా, బలవంతంగా ఇంకో డైరెక్షన్ చేస్తుంటే నువ్వు సెట్లో ఒక డమ్మీలాగా ఉండడం అనేది ఇంకా నా వల్ల కాదు. ఆ ఫ్రస్ట్రేషన్ కంటే ఈ డబ్బులు లేకుండా పడే ఫ్రస్ట్రేషన్ చాలా సుఖం. విల్ టేక్ డెసిషన్ అని చెప్పేసి, నో సార్ ఐఎమ్ క్విట్టింగ్ అని చెప్పేసి వచ్చి షాక్ అయిపోయాడు ఆయన. మీరు నమ్మరు హర్ష, సినిమా వదిలేసి అన్న తర్వాత నాకు వచ్చిన రిలీఫ్, నాకు వచ్చిన మెంటల్ పీస్, సాటిస్ఫాక్షన్ అసలు ఎలా ఉందంటే, బైక్లో వస్తుంటే ప్రగతి సరించి చల్ల గాలి అలా తగులుతుంటే సినిమా పోయింది, సినిమా దొబ్బింది, కానీ వస్తుంటే ఏదో ఆస్కార్ వచ్చిన ఫీలింగ్ వచ్చింది నాకు. సో నీ ఇన్నర్ వాయిస్ ఒకటి ఉంటుంది కదా, ఎప్పుడు వినాలి. మనం నెగ్లెక్ట్ చేస్తుంటాం. కరెక్ట్గా గండిపేట దాటుతున్నప్పుడు రవినే ఫోన్ చేయాలి, రవితేజ అనే అప్పుడు ఖతర్నాక్ షూటింగ్ చేస్తాడు చెన్నైలో. రే ఏం కంగారు పడకు, ఇప్పుడే తెలిసిన న్యూస్, నీకు నేను ఉన్నా అని ఫోన్ చేసాడు. అప్పుడు ఇంకా నేను అనేక చెప్పలేదు, ఏమీ చెప్పలా. నాకు ఏంటంటే ఒక అవకాశం ఇచ్చాడు, నేను సరిగ్గా వాడుకోవాలా, మళ్ళీ వెళ్ళి సినిమాని ఏం ఆడుతావు, ఏం మొహమ్మేడ్ కడతావు అని. థ్యాంక్స్ అన్నయ్య, ఎప్పుడంటే అప్పుడు ఖర్చు నేను నీకు ఉన్నా, ఈ మాట ఆ రోజు అన్నాడు ఆయన. ఇంకా ధైర్యం డబుల్ అయిపోయింది. దట్స్ హౌ దట్ లెడ్ టు మిరపకాయ. అలా మన హీరో చిన్నప్పుడే స్టార్ డైరెక్టర్ అయిపోయాడు. ఫైనల్ చాప్టర్ 3. మన హీరో ఫస్ట్ సూపర్ హిట్ కొట్టాక ఏంటి అసలు? మిరపకాయ రేపు రిలీజ్ అనగా నిద్రపట్ల. మార్నింగ్ సంక్రాంతి అప్పుడు కరెక్ట్గా 11:30కి ఎప్పుడు వివి నగర్ ఫోన్ చేసి, హరీష్ ఈ సంక్రాంతికి మన పుంజు కొట్టేసింది అన్నాడు. అనేసరికి ఇంకా ఓకే సినిమా హిట్ అని ఇమ్మీడియట్గా రవితేజ దగ్గరికి వెళ్ళి, ఇంకా ఆ డే ఎక్సైట్మెంట్ ఈవెన్ టుడే ఇట్స్ విత్ మీ కదా దట్. సో పవన్ కళ్యాణ్ గారితో హిట్ కొట్టినప్పుడు ఆ హ్యాపీ మూమెంట్ మా డైరెక్టర్ గారు ఎలా సెలబ్రేట్ చేసుకున్నారు? హౌ వాజ్ ఇట్? ఆయన కనబడలా 3 days వరకు, బ్లాక్ బస్టర్ 3 days వరకు ఆయన దొరకలా. ఆయనకి వెళ్ళి చెప్పాలి అని, సార్ మనం తెలుసా తెలీదా ఈ టైప్లో. మార్నింగ్ 5:30కి 3:30కి షో వేసుకున్నారు మన వాళ్ళు. మా శోభన్, ఫైనాన్షియల్ శోభన్ పొద్దుటూరు నుంచి కాల్ చేసి, డైరెక్టర్ గారు బ్లాక్ బస్టర్ అని గట్టిగా ఫోన్ చేశాడు. ఆ బ్లాక్ ఆ మనోడు మాట్లాడిన తర్వాత బ్రెయిన్ నుంచి ఒక లిక్విడ్ అలా ఫ్లో అయింది అనిపించింది. చాలా సేపు వరకు రిలీఫ్. సార్ ఎలా ఉందంటే నిద్ర వచ్చేసింది నాకు. మీకు బెస్ట్ కాంప్లిమెంట్ ఏమొచ్చింది సార్? బెస్ట్ కాంప్లిమెంట్ గబ్బర్ సింగ్కి ఇచ్చింది త్రివిక్రమ్ గారు. ఆయన సినిమా చూశారు, నేను దేవి త్రివిక్రమ్ గారు అందరూ వెళ్ళాం. మళ్ళీ వెళ్ళి రిటర్న్లో వస్తుంటే అందరం ఒకటే కార్లో వస్తున్నాం.
దబంగ్లో ఇన్హేలర్ ఒకటి ఉంటుంది మదర్కి, అది ఒక్కటి తప్ప ఇంకేం తీసుకోలేదు కదా సినిమాలో నుంచి. ఆ ఒక్క ఇన్హేలర్ కింద 200 కోట్లు పెట్టుకున్నారు దాన్ని అన్నారు, అంటే రైట్స్ 200 కోట్లు. దబంగ్ కంటే కూడా నా ఇమాజినేషన్లో పవన్ కళ్యాణ్ గారు బిగ్గర్ నాకు సినిమా కంటే కూడా. సో ఈయనని ఎలా చూడాలి అంటే అప్పటికే చాలా ఒక 10 years ఆఫ్ ఫ్రస్ట్రేషన్లో ఉన్నాం. మధ్యలో జల్సా అనేది చిన్న బ్రీజర్ మనకి, అంటే మేము కొంచెం మాస్ ఫ్యాన్స్ కాబట్టి. ఇలా చూడాలి, ఇలా మాట్లాడాలి, ఇలా చేయాలి, ఈ పాటలు ఉండాలి, ఇలా డ్యాన్స్ చేయాలి, ఇలా డ్రెస్లు వేసుకోవాలి, ఇలా కళ్ళజోడు పెట్టుకోవాలి, హెయిర్ స్టైల్ ఇలా ఉండాలి, పాప అయినా సరే వెనకాల ఏదో పోలీస్ కటింగ్, నో రూల్స్ నో లా చేస్తాం, స్టేషన్ పేరే కంపల్సరీ స్టేషన్. సో ఒక పైగా మిరపకాయ సక్సెస్ వచ్చినాం కదా, సక్సెస్ అనేది ఒక మంచి ఎనర్జీ ఇస్తుంది ఎప్పటికైనా. ఓకే. సో ఒక అడ్రినలిన్ రష్ 24 hours బ్రెయిన్లో రన్ అవుతుంటే ఎలా ఉంటుందో అలాగా ఆల్ పాజిటివ్ థింగ్స్. కళ్యాణ్ గారితో షూటింగ్ అలా ఉండదు. అంటే బిహెచ్ఎల్లో చిన్నప్పుడు షూటింగ్ చేస్తుంటే అలాగా ఒక 5'3" హైట్ పెరగని హరీష్ ఎగిరెగిరి చూస్తున్న కళ్యాణ్ గారు వచ్చి హరీష్ నెక్స్ట్ షాట్ ఏంటి అని అడుగుతుంటే ఎవ్రీడే నాకు అది ఇది కదా, కళ్యాణ్ గారు వచ్చి షాట్ అడుగుతున్నారా ఇప్పుడు ఈ షాట్ కళ్యాణ్ గారు డైరెక్షన్ చేసి నేను ఈ ఫీలింగ్ ఎక్కువ ఉండేది. ఆ ఎక్సైట్మెంట్ ఇచ్చిన సక్సెస్ అది. సో అందుకు చేంజ్. సో ఇప్పుడు మేము అంతే ఎక్సైట్మెంట్తో ఉస్తాద్ భగత్ సింగ్ కూడా మీరు అప్రోచ్ చేస్తున్నారు. మీరు నమ్మరు, ఇప్పుడు కూడా కళ్యాణ్ గారు సెట్లోకి వస్తారు. నేను షూట్ చేసి మన 5 రోజులకే మేము టీజర్ కట్ చేసాం. ఎంత షూట్ చేసామంటే 15 రోజులు చేసిన పని చేసాం. సో ద అమేజింగ్ పార్ట్ విత్ కళ్యాణ్ గారు ఏంటంటే గబ్బర్ సింగ్ అప్పుడు ఏ వైబ్ ఉందో మొన్న సెట్లో ఐ కుడ్ సీ ద సేమ్ వైబ్ బోత్ ఆఫ్ అస్. రైట్. అదే వైబ్ అదే ఎనర్జీ అలాగే ఉంది ఈవెన్ ఆఫ్టర్ 11 years 12 years. సో ఖచ్చితంగా అదే అవుట్పుట్ అదే రిజల్ట్ పక్కాగా ఉంటుంది. నేను చాలాసార్లు కళ్యాణ్ గారిని కలిశాను, వేరే షూటింగ్లోకి వెళ్ళాను, బట్ యూ ఫీల్ దట్ వైబ్, ఆ ఎనర్జీని దాన్ని ఎక్స్ప్రెస్ చేయలేము మాటల్లో. రైట్. అది సినిమా ఏంటో సినిమాలో చూపిస్తా. మన ఈ సినిమా స్టోరీలో ఒక్క వర్డ్ ఇవ్వండి, బెస్ట్ సపోర్టింగ్ క్యారెక్టర్ ఇన్ యువర్ లైఫ్. బెస్ట్ సపోర్టింగ్ క్యారెక్టర్ గోస్ టు హరీష్ శంకర్ బాగా సపోర్ట్ చేసిండు నన్ను. నేను డిప్రెషన్లో ఉన్నా కానీ ఆ సపోర్టింగ్ యాక్టర్ అవార్డు తనకే ఇచ్చాడు. జోక్స్ అబౌట్ నా వైఫ్ సపోర్ట్ ఎక్కువ. సూపర్. మేము మీకు కూడా ఒక అవార్డు సెట్ చేసాం, అంటే చిన్న హ్యాంపర్. సెట్ చేయడం అంటే అదే, మీకు మన ప్రొడ్యూసర్స్ గురించి తెలుసు కదా. లైట్గా ఉంది, ఏం లేవా ఇందులో.